ఒంటె బ్రహ్మజముడు మొక్కల్ని ఇష్టంగా తింటుంది. ముళ్ళు గుచ్చుకొని నోట్లో నుంచి రక్తం కారుతున్నా సరే తినటం మానదు. మనం కూడా కొన్ని రకాల ఆహారాల విషయంలో ఒంటెల్లాంటి వారమే. శరీర తత్వానికి పడవని తెలిసినా, డాక్టర్ ఖచ్చితంగా తినొద్దని చెప్పినా మనం లెక్క చేయం. జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక, నాలుకను అదుపులో పెట్టుకోలేక తినేస్తూ ఉంటాం. కడుపులో మంట, అల్సర్లు వస్తే మందులు వాడతాం. అవి అదుపులోకి రాగానే మళ్లీ అదే తినడానికి ఇష్టపడుతుంటాం. హై బీపీ, షుగర్, ఏ జబ్బైనా సరే మందులతో కాస్త తగ్గిందంటే చాలు మన నాలుక మళ్లీ రుచుల్నే కోరుతుంది. దీంతో మన ఆరోగ్యాన్ని చేజేతులా మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ జిహ్వ చాపల్యానికి ఎలా అడ్డుకట్ట వేయాలి? నాలుకను ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యకర ఆహారం అని తెలిసి కూడా మనలో చాలా మంది జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేకపోతుంటారు. ఇదొక్కటే ఈసారికే అనుకుంటూ జిహ్వ చాపల్యానికి తలంచుతుంటారు. ఎటువైపు నుంచో వచ్చే సువాసనలు, ఈ చిన్న ముక్క తింటే ఏం కాదులే అనే స్నేహితులు, సహోద్యోగుల సలహాలు, వేడుకలంటూ అందే ఆహ్వానాలు, ఒకటా రెండా రారమ్మని ఊరించే పిలుపులెన్నో. వాటిని దాటుకొని ఖచ్చితంగా నిలబడడం అంత సులువేమీ కాదు. తీరా తిన్నాక అనవసరంగా తిన్నామే అని బాధపడుతుంటారు. ఏ నొప్పో బాధిస్తున్నా, అనారోగ్యం పలకరించినా అదో ఒత్తిడి. ఆహారానికి ఉన్న శక్తి అపారం. అది మన ఇష్టాయిష్టాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే జిహ్వ చాపల్యాన్ని కట్టడి చేసుకోవడం అంత సులువేం కాదు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జిహ్వ చాపల్యాన్ని సులువుగానే జయించవచ్చని చెబుతారు నిపుణులు. ఇష్టమైన ఆహారాల్ని చూసినప్పుడు మనసు లాగేస్తుంది. ఇలాంటప్పుడు వేరే వాటి మీదకి దృష్టి మరల్చాలి. వేరే వ్యాపకాలపై దృష్టి మళ్లించడం వల్ల తినాలన్న కోరిక తగ్గుతుంది. నిజానికి తినాలన్న ఆరాటం ఉండేది కొద్దిసేపే. ఆ సమయాన్ని నియంత్రించుకుంటే చాలు, ఆకలి మాయమవుతుంది. ఇక నచ్చని దాన్ని తిరస్కరించడంలో గొప్పేమీ లేదు. నచ్చినా, నోరూరిస్తున్నా వద్దు అని చెప్పడమే గొప్ప. అలా చెప్పగలిగే బలాన్ని మనం తెచ్చుకోవాలి. నచ్చిన చిప్స్ లేదా స్వీట్లు మరీ ఆకర్షిస్తున్నప్పుడు వాటి ముందుకే వెళ్ళి నిలబడాలి. తినను అని బలంగా సంకల్పించుకోవాలి. దానికి కారణాన్ని తలుచుకోండి. ఇలా తరచూ చేస్తుంటే మెదడుపై సానుకూల ప్రభావం పడుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ పదార్థాలు మనల్ని ఆకర్షించకుండా మెదడు చూస్తుందట. ఇక ఒత్తిడి, ఏదైనా బాధ, అప్పుడు మనసు మొదట వెళ్లేది నచ్చిన ఆహారం మీదకే. చకచకా వెళ్లి తీసుకుని తినేస్తాం. అదే అందుబాటులో లేకపోతే ఏ మంచినీళ్ళో తాగి పడుకుంటాం. కాస్త నిరాశపడినా అప్పటికి తినాలన్న కోరిక తగ్గడం ఖాయం. మనకు వద్దని అందర్నీ తినద్దు, ఇంట్లోకి తేవద్దు అనడం సబబు కాదు. కానీ కనీసం మీపై మీకు నియంత్రణ వచ్చే వరకు కొనొద్దని ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి చెప్పాలి. కళ్ళ ముందు లేకపోతే మర్చిపోవడం సులువే. చాలా సందర్భాల్లో ఆకలేసే కాదు, ఏమీ తోచక కూడా తింటుంటాం. ఇలాంటప్పుడు నట్స్, గింజలు, పండ్లు వంటి వాటిని చిరుతిళ్లుగా సిద్ధం చేసుకోవాలి. ఇలా ఆకలి అనిపించినా, తోచట్లేదు అనిపించినా వాటిని తినేస్తే సరి. వీటిని తిన్నాక ఇక జంక్ ఫుడ్ మీదకి మనసు మల్లదు. ముఖ్యంగా టైంకు తినడం, మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినడాన్ని అలవాటు చేసుకుంటే జంక్ ఫుడ్ పై అనవసర ఆరాటానికి అవకాశమే ఉండదు.